వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ గీతా కుమారి. జెండా పండుగను ఆనందంగా జరుపుకునేలా పోలీస్ వారికి ఉత్సవ కమిటీ నిర్వాహకులు సహకరించండి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచన. P4 కార్యక్రమం ద్వారా పేద ప్రజల జీవన విధానం మెరుగుపడాలి. P4 కార్యక్రమం విజయవంతానికి అధికారులు సహకరించండి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రోడ్లపై చెత్త వేయకుండా క్లీన్ గూడూరుకు ప్రజలందరూ సహకరించాలి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపు. ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు. బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, P4 ద్వారా పేద ప్రజల జీవనం మెరుగుపడాలని ప్రతి వారం దీనిపై సమావేశం నిర్వహిస్తామని, అధికారులు P4 విజయవంతంకు సలహాలు తెలియచేయాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో P4లో తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాలపై నియోజకవర్గంలోని మండలాధికారులతో P4 కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా కార్యక్రమాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, దీనికి సహకారం అందించే వారిని గుర్తించి పేద ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని అన్నారు. P4 పై ప్రతి వారం సమీక్ష సమావేశం జరుగుతుందని, అధికారులు వారి సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. పేదరికంని రూపుమాపడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అడౌట్ కూడా 10% రిచ్ మనిషితో మనం లింక్ చేస్తాము. దీనికి కొన్ని టార్గెట్తో పెండింగ్ ఉన్నాయి, బట్ అది ఇప్పుడు నడుస్తుంది. రెండవది ఈ డెవలప్ చేయడానికి దీనికి ఒక కాన్స్టిట్యూన్సీ విజయలక్ష్మి ప్లాన్ యూనిట్ తర్వాత ఎప్పటివరకు మీరు ఎవరైనా పని చేశారో అది కూడా రివ్యూ చేశారు. ఇక్కడ P4 సమావేశానికి ముఖ్య సభ్యులు అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ఎండిఓ అలాగే ఇతర అధికారులు. సో ఇది ఇప్పుడు ఇది చూస్తే మన గూడూరు కాన్స్టిట్యూన్సీలో 16,000 వాళ్ళకి అడాప్ట్ చేశారు. ఈ డేటా తక్కువ ఎప్పుడు డేటా కలెక్ట్ ఈ 3,000 మీకు అయితే మీ టార్గెట్ పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అంటే విలేజ్ వాళ్ళు కాదు, వేరే విలేజ్ వాళ్ళు కూడా అడాప్ట్ చేయొచ్చు. అందరూ కూడా P4 గురించి ఐడియా ఉంది. దీన్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలా, రాబోయే రోజుల్లో వారానికి ఒకసారి కూడా ఈ P4 మీద సమీక్షా సమావేశాన్ని కూడా తీసుకోవాలని కూడా గైడ్లైన్స్ వచ్చినాయి. కాబట్టి ఒక 1 వీక్లో ఇంకేదైనా పూర్తి కాకుండా అవన్నీ కూడా పూర్తి చేయవచ్చు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడెక్కడ ఈ పేదరికంలో ఉంటున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ రుచి కూడా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏమేమి చేయాలి, ఎంతమంది ఈ P4 సంబంధించిన కార్యక్రమాలు భాగస్వాములు అవుతారు, అవన్నీ కూడా మీరు కూడా చూసి అవన్నీ కూడా 10 మంది ఈ సమీక్ష నిర్వహించి ఎక్కడ కూడా ఈ P4 కార్యక్రమం ఇబ్బంది లేకుండా నిజమైన పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక దగ్గర నుంచి
వదిలేసి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి P4 కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా గూడూరులో అందరూ కూడా సహకరించాలని అందరినీ తెలియజేస్తూ ఒకసారి మీ ద్వారా ఏమైనా ఉంటే చెప్తే చెప్పగలిగే విధంగా కూడా దాని మీద మనకు విషయం కూడా ఏదో మాట్లాడతామని తెలియజేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్యం సమస్యలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛ స్థాయి సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే 15 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎక్కడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు పట్టణంలో ఉండే చెత్తను తొలగించి అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, స్వచ్ఛ రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, చంద్రమౌళి, రహీం, ఇజ్రాయెల్, అల్లీ బాషా, మోహన్, అమరయ్య నాయుడు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ మీరందరూ కొద్దిగా వెనక్కి రావాలి, ఫోటోలు వీడియోలు తీసేవాళ్ళు. శంకర్ అనేది కొట్టుకోవాలి. ఈరోజు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పెద్దలు మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు గారికి, అలాగే మిత్రుడు మా బిల్లు చెంచురామయ్య గారికి, మా రహీం గారికి, ఇజ్రాయెల్ గారికి, నరసింహులు గారికి, కస్తూరి గురవయ్య గారికి, అలాగే మా అల్లీ బాషా గారికి, మా ఈ వార్డు ఇన్ఛార్జ్ మా చంద్రమౌళి గారికి, అలాగే మా ఔరంగ్ బాషా గారికి, మా అమరాయికి, మా మోహన్కి, మాజీ కౌన్సిలర్ మోహన్కి, మా రత్నయ్యకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి, సచివాలయ సిబ్బందికి, అట్లాగే మా పొదుపు మహిళా లీడర్స్కి, గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ కార్యక్రమం 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం, ఈ 15 రోజుల కార్యక్రమంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చెత్త ఉంటే అది శుభ్రపడాల్సిన బాధ్యత మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా దానిపైన కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉదయం లేచి మనం లేచే లోపల మన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది మా పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మన ఆరోగ్యాలు అన్యాయం అయిపోయాయి. కాబట్టి ముందుగా వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టినా కానీ మనకేం కాదు, ఎందుకంటే అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ పని చేసేది వాళ్ళే. వాళ్ళు లేకపోతే మన ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు,
అలాగే మనందరికీ రాష్ట్రానికి అన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ లక్ష్యాలతో అయితే ఉన్నారో ఆ లక్ష్యాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా క్లీన్ అనేది ఆయనకి ఇష్టం. ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉండాలా, ఊరు శుభ్రంగా ఉండాలా, అందరూ ఆరోగ్యాలు ఉండేటువంటి మోటివ్తో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. హెడ్ మాస్టర్ గారు రండమ్మా. ప్రతి దగ్గర కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే 25వ తేదీ కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా దీనిపైన ఉంది. అది కూడా మా కమిషనర్ గారు ఏంటంటే కిట్కో ఇళ్ళ దగ్గర 2 పార్కులు ఉన్నాయి, క్లీన్ చేస్తామని చెప్పారు. మంచి నిర్ణయం కమిషనర్ గారు. ఎందుకంటే నిజంగా కిట్కో ఇళ్ళు అన్యాయం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ తీయడం కూడా చాలా మంచి నిర్ణయం చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. అట్లాగే జనవరి 1 నుంచి ఎక్కడైనా రోడ్డు మీద కానీ చెప్తుంటే దానికి ఫైన్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జనవరి 1 నుంచి ఈరోజు మీరు పేపర్ చూసుకుంటారు. బాబు గారు కలెక్టర్ మీటింగ్లో, ఎస్పీ గారి మీటింగ్లో స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలని రోడ్ల మీద ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. రోడ్లో ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళు ఒక కవర్లో వేసి చెత్త ఉంచుకోకుండా ఈదులో విసిరేస్తారు, దానివల్ల ప్రమాదం. అలాగే ఇళ్ళకాలు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాలువలో ఆ కవర్లో గందరగోళం చేసి నీళ్లు కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ కూడా మన టౌన్లో కూడా. అట్లాగే అలాంటివి చేయకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెత్త మీద పనులు రద్దు చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో 5 సంవత్సరాల్లో మన చెత్త మీద కూడా పన్ను వేసిన పరిస్థితి కూడా మీ అందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, మహిళలు పొదుపు లక్ష్మి మహిళలు ఉన్నారు. మీకు తెలుసు చెత్త మీద కూడా పన్నేసే గవర్నమెంట్ 5 సంవత్సరాలు అందరూ కూడా అనుభవించాము. అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మీకు కూడా విలువ పెరిగింది ఈరోజు మీ అందరికీ కూడా. అలాగే పొదుపు లక్ష్మి మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు మొన్న. ఏమనంటే వాళ్ళని ఎవరిని తీయకూడదు, వాళ్ళని ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీకు చెప్పేదంతా ఒకటే ఆయన. ఎందుకంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు ప్రాధాన్యత వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అందుకని మిమ్మల్ని ప్రతి గవర్నమెంట్లో జనాలను ఎక్కించేదానికి లేకపోతే వేరే సొంత పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా మీకు ఎవరు ఏం న్యాయం చేయలేదు. ఏదైనా చేశాడంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పోయినసారి ఎలక్షన్స్లో చాలామంది అంటే మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళు పెట్టే భయాలకి భయపడిపోయి మీరు చేశారు. మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను మా వాళ్ళంతా కౌన్సిలర్లు ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఇబ్బంది పెట్టి మాకు ప్రచారం చేయండి మీరు అడిగాను మిమ్మల్ని ఎవరన్నా చెప్పండి. ఒక్కనే అడిగే పరిస్థితి లేదు. మీ ఓటు అనేది మీ ఇష్టం, మీకు ఎవరు మీ మనసులో ఉంటే వాళ్ళకి వేస్తారు. కానీ పోయినసారి ఆ పరిస్థితి చేయలే. అంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపిచ్చి తీసేస్తామని చెప్పి గందరగోళం చేసి మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ అంటే ఓట్లయితే మాకేసారు ఇబ్బంది లేదు, కానీ అట్లా భయపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం అలాంటి చేయరమ్మా. ఎందుకంటే మహిళలు అంటే ఆయనకి ప్రాణం. ఈరోజు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మహిళలకే, అంతే కదమ్మా. తల్లికి వందనం, తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, మీ ఖాతాలోనే పడుతున్నాయి. ఉచిత బస్సు మీదే, అంతే కదా, వేరేది కాదు కదా తల్లి. కాబట్టి గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు డబ్బులు అన్నీ మీకే. ఎందువల్లంటే ఈరోజు మహిళలు అంటే తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలు అంటే ప్రాణం. అట్లాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతా కూడా మీ అందరూ కూడా 10,000 పసుపు కుంకు వేశారు, కానీ మీకు గుర్తురాలా. ఎమ్మెల్యే ధనం పెడతా పోతుంటే శ్రీనుకు నవ్వుతూ ఉండేరు, బాబు వేస్తారేమో ఓట్లు అనుకున్నా. మొత్తం అగేన్స్ట్ వేసారు. ఎందుకు వేసారు అర్థం కాదు, కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఎందువల్లంటే ఈరోజు అనవసరంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, వెనబడిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గెలవకపోతే మన పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి, మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థంగా ఉండే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఒక రాజధాని ఉంది మనకి. రాజధాని లేదు, దిక్కుమొక్కు లేదు. 3 రాజధానులు అంటారు, 4 రాజధానులు అంటారు. అన్యాయం చేసిన ప్రెసిడెంట్ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి మీరు ఆలోచించండి. ఎందువల్లంటే మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మీరు అనుకుంటే చాలు, ఇంకేం వేరే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళకు కూడా పక్కన వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అమ్మా ఏ గవర్నమెంట్ మేము చెప్తాం, పార్టీ పరంగా చెప్పలేం. మీకు ఏ గవర్నమెంట్లో మీకు మేలు జరుగుతుందో ఆ గవర్నమెంట్ని మీరు ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించండి, మళ్ళీ పొరపాటు చేయొద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత స్టాఫ్ లేకపోయినా కానీ
గూడూరులో ఈ యొక్క పంచాయతీలు చెన్నూరు, దీపాలెం, అలాగే చిలకూరు, ఇక్కడ ఎన్ని పెద్ద పెద్ద పంచాయతీలు గూడూరు మున్సిపాలిటీ కలిపినా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సవ్యంగా చేస్తున్నటువంటి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంత ఓపిక కమిషనరు నేను కూడా మున్సిపల్ చైర్మన్ చేశా, మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తే అటు ఉండాలి నేను చూడాల. అందరూ ఏదో ఆశించి చేసేవాళ్ళు తప్ప మా కమిషనర్ గారు లాగా ఒక పట్టుదలతో చెయ్యాలా, ఉన్నంత వరకు ప్రజలకు చేయాలనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి కమిషన్ నేను చూడాల. ఆయన నాయకత్వంలో ఈరోజు నేను కూడా మున్సిపాలిటీని కూడా వదిలిచేశాను. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడనే నమ్మకం ఆయన పైన ఉంది. అలాగే స్టాఫ్ కూడా ఆయనకి సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాయి. 15 రోజులు నిన్నే మా పూర్ణ శ్రీనివాస్ చెప్పాడు, వాళ్ళ పార్కులో కూడా బ్రహ్మాండం క్లీనింగ్ మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో, మా వెంకటయ్య ఆధ్వర్యంలో కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ప్రతి దగ్గర కూడా ఈ విధంగా చేస్తే ఒక లుక్, ఊరికే గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఊరికే వచ్చి పాల్గొని ఫోటోలు తీసుకుని పోకుండా జెడ్పీ హై స్కూల్కి వచ్చాము. ఇక్కడ ఏమైంది, నిన్న వచ్చారా, అందరూ మహిళలు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చాడు, కమిషనర్ వచ్చాడు, మున్సిపల్ సిబ్బంది వచ్చింది, ఏం చేశారనేది ఎవరు చూస్తారో వాళ్ళు వచ్చారు కాబట్టి కార్యక్రమం జరిగిందని చెప్పి అనుకోవాలి. అట్లా లేకుండా ఊరికే వచ్చేసి మేము చిమ్మినట్టు పైకి చిమ్మేసి వెళ్ళిపోవాలి. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ సంవత్సరం కాన్సెప్టు స్వచ్ఛతోత్సవ్, అంటే స్వచ్ఛతే హీ సేవ 2025. ఈ యొక్క స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాలు 2017 నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరము ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం స్వచ్ఛతోత్సవ పేరుతోటి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మొత్తం 4 టార్గెట్ యూనిట్లుగా చేయటం జరుగుతుంది. ఎక్కడైతే చెత్తని వేసి నిర్లక్ష్యంగా వదిలేస్తారో అట్లాంటి ప్రదేశాలన్నింటినీ గుర్తించి వాటిని శుభ్రం చేయటం ఈ 2వ తేదీ లోపల చేయాల్సినటువంటి అంశాలు. అలానే బహిరంగ ప్రదేశాలు, తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ప్లే గ్రౌండ్స్, పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి హెల్త్ మీద అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలానే ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేస్ని, గౌరవ ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈరోజు 25వ తేదీ, రాబోయే 25వ తేదీ పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరచడం జరిగింది. అలానే ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే స్వయం సహాయక మహిళా సభ్యులు, తర్వాత పాత్రికేయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలానే పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం పొద్దున్నుంచి ప్రారంభించి ఈ యొక్క స్కూల్ ప్రిమిసెస్ని ఇప్పటికే దాదాపు 50% క్లీన్ చేశారు. ఇక రాబోయే కొద్ది సమయంలో మొత్తం కూడా క్లీన్ చేసేసి ఈరోజు ఈ యొక్క యూనిట్ని పూర్తి స్థాయిలో మనం చేసుకోవడం జరుగుతుంది. అలానే ఎప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క ముఖ్య సూచనలు ఏంటంటే ఫస్ట్ శానిటేషన్ ఒకటి, లైటింగ్ ఒకటి, వాటర్ సప్లై ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలని వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని తోటి మనకి ఉన్నటువంటి 34 వార్డుల్లో మనకి ఏవైతే పోటుపాలెము, చిల్లకూరు, చెన్నూరు, నెలటూరు, దీపాలు ఉన్నాయో వాటిల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్న సిబ్బందితోటి పారిశుద్ధ్యం ఉన్నత వరకు మనం చేయటం జరుగుతుంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ఇప్పుడు ఏదైతే మనకి ఈ టార్గెట్స్ ఇచ్చారో ఏదైతే ఎక్కడైతే అంటే చెత్త వేసి నిర్లక్ష్యం, అంటే ప్రతిరోజు చెత్తబడే ప్రదేశాలు 71 ఉన్నాయి. అవి ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం. ఇవి కాకుండా కొన్ని ఏంటంటే ఇళ్ల మధ్యలో వేస్తారు.
ఒకటి వారం రోజులు, నెల రోజులు, ఆ నెల రోజుల పైన తీయకుండా అలానే ఉంటాయి. అట్లాంటివన్నీ గుర్తించడం జరిగింది. వాటిని కూడా క్లీన్ చేసి 2వ తేదీ లోపల పూర్తి స్థాయిలో పట్టణాన్ని పూర్తి పారిశుద్ధ్యంతో ఉంచాలని చెప్పనే లక్ష్యంతో ఉన్నాం. అయితే శానిటేషన్ అనేది 100% చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని శుభ్రం చేయటం. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు పారిశుద్ధ్యం మీద నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు రావడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఒక వార్డులో ఇక్కడ శానిటరీ సెక్రటరీలు కూడా అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీ సచివాలయ పరిధిలో, మీ వార్డుల్లో మీ గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక ఏరియా క్లీనింగ్ టేకప్ చేయాలని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఏదైతే మనం సిటీయూలు ఐడెంటిఫై చేస్తున్నామో రోజు ఒక కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకొని దాన్ని మనం క్లీన్ చేసి మనం గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే రేపు రాబోయే 25వ తేదీ పెద్ద పార్కులు పెట్టుకుందాం అనుకుంటున్నాం సార్, తమ అనుమతితోటి. అంటే మన టిక్కోలో 2 పార్కులు, పెద్ద పార్కులు ఉన్నాయి సార్, చాలా ఇదిగా ఉన్నాయి. వాటిలో పెట్టుకుంటే అక్కడ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేసి మనం బాగు చేద్దాం. 25వ తేదీ అందరిని కూడా అక్కడికి ఇన్వైట్ చేసి ఆడ పెట్టుకుందాం సార్. పెద్ద పార్కులు బాగుంటాయి కూడా, మనకి బాగుంటాయి, ఇన్వాల్వ్ కూడా అవుతున్నారు. ఇంకా కూడా ఐడెంటిఫై చేస్తాము, మన తమరు డైరెక్ట్ చేసి దాన్ని బట్టి మన టౌన్లో కూడా పెట్టుకొని మనం చేసుకున్నాం. ఇది ఈరోజు కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాన్ని సారు ప్రారంభించడం జరిగింది. మనం కొనసాగించుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసిన ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మన గూడూరులో ఎమ్మెల్యే గారు సూచన వరకు ఎక్కడెక్కడ చెత్త వేస్తారో మన కమిషనర్ గారు కూడా రోజు సాయంకాలం పూట ట్రాక్టర్లు పంపించి అంగళంలో చెత్తలు చేస్తున్నారు. కమిషనర్ గారు కూడా ఇక్కడ గూడూరు చేస్తున్నారు. అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ 25వ తేదీ పార్కుల్లో పెద్ద పార్కులు చూసి ఆ పార్కుల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్న స్వచ్ఛ హీ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు కూడా అధికారుల మీదే ఆధారపడకుండా దీంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని శుభ్రంగా పెట్టాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర పేరు మీద ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు పురపాలక సంఘ పరిధిలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్, చాలా పెద్ద కాంపౌండ్ ఉంది, పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొంత అపరిశుభ్రంగా ఉంటే దాన్ని క్లీన్ చేసేదానికి కమిషనర్ గారి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ దోమ ఉండకూడదు, అక్కడ చెత్తా చెదారం పేరుకోకూడదు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని తీసుకున్నాయో దీన్ని అందరం కూడా మన హక్కులు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తూ హక్కుల సాధన కోసం ముందుకు పోతామో అదేవిధంగా మన బాధ్యతలు కూడా గుర్తించి మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని రోడ్లు, అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు, తమ ఇంట్లో నుంచి చెత్త తీసుకొచ్చి ఎవరైతే మన పుష్ కార్ట్స్తో మన పారిశుద్ధ కార్మికులు వస్తారో వాళ్ళకి ఆ చెత్తను అందించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఎప్పటి నుంచో తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా ఇచ్చి మాకు పురపాలక సంఘానికి సహకరించండి అని మనోళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నప్పుడు కూడా మనోళ్ళు చాలామంది తీసుకొచ్చి ఈరోజు జరుగుతున్న స్వచ్ఛ హీ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి
మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు కూడా అధికారుల మీదే ఆధారపడకుండా దీంట్లో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించిన దానికి ఇదే నిరసన చెప్పొచ్చు. ఈరోజు గూడూరు పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఎంతో అతి పురాతనమైన స్కూల్ ఇది, అందరూ చదివిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభించడానికి చేసినటువంటి మా నాయకులు, మా ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవ అంటే ముందు సమాజ బాధ్యత, తర్వాత పౌర బాధ్యత వహించాలి. పురపాలక సంఘం ఎంతవరకు బాధ్యత ఉంటుందో మనం కూడా పౌరులుగా దానిలో బాధ్యత వహించాలి. ఇప్పుడు మనం చెప్పారు, మన వాళ్ళు చంద్రరావు చెప్పారు, మన శ్రీనాని చెప్పారు. ఎందుకంటే సమాజంలో మన మీద చెత్త అనేది మన ఇంట్లో వచ్చిన తర్వాత ఏదైనా మన బాధ్యత లేకుండా రోడ్ల మీద పారేయడం, పక్కన దారిలో పారేయడం చేస్తుంటే సమాజం శుద్ధంగా కాదు. ఎందుకంటే మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే, మన పరిశుభ్రాలు ఎంత శుద్ధంగా ఉంటే మనకు రోగాలు నివారించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ వారోత్సవాలు అంటే అక్టోబర్ 2వ తేదీ వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఇక్కడ మహిళలు కావచ్చు, సచివాలయ సిబ్బంది కూడా ఆయా వార్డులో కూడా దీని మీద ఒక అవగాహన కల్పించే దిశగా పాల్పడితే మనం ముందుగా మన సమాజంతో పాటు రాష్ట్రం కూడా ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు రక్త పరీక్షలు నిర్వహించడం, వారికి మందులు అందజేయటం జరుగుతుందని గూడూరు ప్రభుత్వం ఏరియా హాస్పిటల్లోని టీడీపీ ప్రభుత్వంలోని అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకు వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పలువురు మహిళలు రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అక్టోబర్ 2వ తేదీ వరకు పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఏరియా హాస్పిటల్కు కావాల్సినటువంటి వాటి గురించి నివేదిక వైద్యులు అందిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ లక్ష్మీనారాయణ, సిఐ శేఖర్ బాబు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఉన్నారా? పక్కన సరే అండి, ఓకే సార్. అది ఆపండి. అది ఈరోజు మోడీ గారి జన్మదిన సందర్భంగా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ శిబిరాలకి ఇచ్చేసిన మన అలాగే మన కమిటీ మెంబర్ అయిన బిల్లు చెంచురామయ్య సార్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ రహీం గారు నేను మాట్లాడుతున్నాను. తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ కృతజ్ఞతలు.
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాలు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించామమ్మా. చాలా దారుణంగా ఉండేది కాంపౌండ్ వాళ్ళు. ఎందుకంటే మొత్తం నీళ్ళని కూడా గ్రౌండ్లో పోయే కార్యక్రమం మన కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మొత్తం దేశమంతా కూడా ఈ ప్రధానమంత్రి స్వస్థవారి ప్రశక్తి పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గూడూరులో ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ ప్రతి దగ్గర హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే సబ్ సెంటర్లో కానివ్వండి, వాళ్ళ సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం, తద్వారా మాతలు ఏమైనా ట్యాబ్లెట్స్ టానిక్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అందజేయడం, అలాగే ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. చాలా సంతోషం. ఎందువల్లంటే మీకు ఇప్పుడే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ అందరి ధర్మాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. మీ అందరి ధర్మాన నేను కూడా ఎమ్మెల్యేగా అయినా. మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. తెల్లారా మీ దయే ఈరోజు సునీల్ కుమార్ ఇట్లా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే మీ అందరి సహాయ సహకారాలు. ఈరోజు మేము గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ మన ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం గవర్నమెంట్ 2 కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన సెంట్రల్ బీజేపీ ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి మన ఆరోగ్య శాఖ వారికి అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మా మేడం గారికి, ఆర్ఎం గారికి, డాక్టర్ గారికి చిన్న విన్నపం అండి. ఈరోజుసారి మేము చేసి అసెంబ్లీకి వెళ్ళిపోతాం. ఏదైనా ఇష్యూస్ మన హాస్పిటల్ సమస్యస్ ఏమన్నంటే రేపు శనివారం వస్తాను. మీరు ఒక రికమెండేషన్ ప్రిపేర్ చేస్తేమ్మా నేను సీఎం గారితోనే మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మన హాస్పిటల్కి ఏమేమి కావాలో తీసుకొస్తాను. ఎందువల్లంటే గతంలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క పరికరం సిటీ స్కాన్ తెచ్చిన రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అలాగే ఈ యొక్క ఉమ్మి పరీక్ష అది తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజు గారు వేదిక ఉంటూ రావాలా? ఎందుకు చెప్తున్నానమ్మా, ఏం జరిగినా ఈ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జరిగాయి. గతంలో ఏం జరగలే 5 సంవత్సరాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించేటువంటి కార్యక్రమం. కాబట్టి గతం అయితే ఈ సిటీ స్కాన్ ఎక్కడ లేదు డివిజన్లో. ఫస్ట్ తెచ్చింది మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. అందువల్ల ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మన హాస్పిటల్కి దయచేసి పోయిన సంవత్సరం అయితే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా మెరుగైంది ఫైనాన్షియల్గా. కాబట్టి నాకు కావాలంటేమో నాకు శనివారం మీరు ఒక ఏమేమి కావాలో వాటి అప్పుడు నేను సీఎం గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా అర్బన్ హాస్పిటల్కి మా రహీం చైర్మన్గా అయినప్పటి నుంచి కూడా ఇప్పుడే చెప్పాడు, అక్కడ 3 టెస్టులు చేస్తాను. ఇంతకుముందు మా రహీం వచ్చిన తర్వాత 26 టెస్టులు చేస్తున్నారు. పేషెంట్స్ కూడా 20 మంది నుంచి 70 మంది వరకు రోజు కూడా అక్కడ వచ్చి చూపించుకుంటున్నారు. ఎందువల్ల చెప్తున్నానంటే ఇక్కడ డాక్టర్లు చూసేదాన్ని బట్టి పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా ఆ మిత్రుడు రాజా కూడా జన విజ్ఞాన వేదిక అనేటువంటి దాన్ని ఒకటిలో ఉండి అందరికీ గర్భవతులందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడ వాళ్ళకి 9 ప్రతి నెల 9 అందరూ కూడా ఆహారం అలాగే సరుకులు ఇవ్వడం అన్నీ కూడా చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ పని చేసినా అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి మీకు కూడా అర్థం కావాలి. ఏదో వచ్చి
వచ్చేసాడు ఎమ్మెల్యే మాట్లాడేది కాదు. మేము పని చేసాం కాబట్టి ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాం. గతంలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలేదు హాస్పిటల్ పని. కేవలం చంద్రబాబు నాయుడు గవర్నమెంటే చేసిన పని తప్ప ఎవరు కూడా చేసినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని పేద మహిళలు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా హాస్పిటల్ సిబ్బందికి, మా చంద్రబాబు గారికి రిక్వెస్ట్, ఈ 17 జరిగే కార్యక్రమంలో బీజేపీ లీడర్స్ని కూడా ఇన్వైట్ చేయనమ్మా. ఒకరోజు బీజేపీ లీడర్స్ని, ఒకరోజు జనసేన లీడర్స్ని కూడా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉందని చెప్పి నేను తెలియజేసి, ఎట్లా 17 కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు లేదా 3 రోజుల తర్వాత ఒక్కొక్కరు పిలిస్తే దాన్ని మా చంద్రబాబు మీద కోఆర్డినేట్ చేసుకోమని మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎం గారికి, మా లక్ష్మణ్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. బాగుంటుంది. ఏదో నామక వ్యవస్థ చేయకుండా ఏదో జరుగుతుంది హాస్పిటల్లో, ఏం జరుగుతుంది అది ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పేదవాళ్ళకంతా ఈ యొక్క పరీక్షలు చేస్తూ ఉన్నారు అనేటువంటి కూడా జనాలకు అర్థం కావాలి. అర్థమైతే చాలామంది వస్తారు. ఉచితంగా ఇక్కడ ఎన్ని చేస్తున్నారంటే చాలామంది వస్తారు. మనకి అడ్వర్టైజ్మెంట్ దాకానే జనాలు తగ్గుతారు. కాబట్టి ఈ విధంగా చేస్తే, ఎందుకంటే చాలా ఉంది కాబట్టి ఒకరోజు అయితే 2 రోజులు ఇబ్బంది లేదు. ఈరోజు 17 ఉంది కాబట్టి మీరు దయచేసి ఈ విధంగా ప్రెస్ కూడా చెప్పి, ప్రెస్ కూడా ఏదైనా ప్రోగ్రాం ఇప్పుడు స్వస్థనారి సౌరత్కి పరివారాన్ని కార్యక్రమాన్ని పెడుతున్నప్పుడు ముందు రోజు ఒక పత్రిక పెట్టుకొని మీడియాని పిలిపించుకొని మీరు కూడా వాళ్ళకి చెప్పాలి, జరుగుతుందండి, పేదవాళ్ళు ఉపయోగించుకోండి ఈ కార్యక్రమాన్ని చెప్తే చాలామంది వస్తారు. కాబట్టి ఇక మీదట జరిగే కార్యక్రమాలకి మీరే బాధ్యత తీసుకొని చెప్పాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్పేది, ఏదో అందరూ ఎమ్మెల్యేలాగా ఊరికే నామక వ్యవస్థ ఉండే పరిస్థితి అదైతే కాదు. ఉంటే చేయగలుగుతాం, చేత కాకపోతే గమనించే కోరుకుంటారు. అంతేగాని బయటకు వచ్చి చేస్తానని చెప్పి ఉత్తమాలు చెప్పేవాళ్ళు కాదు నేను. ఎందుకంటే నా పేదవాళ్ళు నా కాన్స్టిట్యున్సీ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ మంది అన్న కాన్స్టిట్యున్సీలో. పేదవాళ్ళు హాస్పిటల్కి పోలేక మన హాస్పిటల్కి వస్తారు. కాబట్టి చెప్తే చాలామంది వచ్చేటువంటి కార్యక్రమం. అది మనకేంటంటే అప్పుడులా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, బాగా చూస్తున్నారు. అలాగే మా ఏఎన్ఎం, ఎందుకంటే ఏఎన్ఎంలు అంటే నా గౌరవం. మా అమ్మ కూడా ఏఎన్ఎం. అలాగే మా అవ్వ కూడా ఈ హాస్పిటల్లో అప్పుడు కట్టులేమి పాపమ్మని మా నాయనమ్మ, ఆమె కూడా ఇక్కడ పనిచేసినామే. కాబట్టి హాస్పిటల్ అంటే ఎక్కువ నాకు గౌరవం. ఏఎన్ఎంలు అంటే అందరు కూడా నాకు అభిమానం. ఎందుకంటే మా తల్లి, మా నాన్న ఇద్దరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అమ్మ. కాబట్టి నా బిడ్డను కూడా డాక్టర్ని చేశాను. నేను కాలేకపోయినా నా బిడ్డని డాక్టర్ని చేశాను. ఎందువల్లంటే ఇష్టం, ఆ వృత్తి అంటే ఇష్టం. ఎందుకంటే నలుగురి ప్రాణాలు పోసే వృత్తి అంటే మీరు దేవుళ్ళు తర్వాత దేవుళ్ళు మీరు. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే అటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల్లో కానీ ఎవరిలో కానీ. ఎవరికి ఇచ్చేది దండం పెట్టరు, పేషెంట్ మీకు దండం పెడతారు. ఎంత పెద్ద కోడేశ్వరుడైనా మీరు నమస్కారం పెట్టాల్సిందే నుంచి వెళ్తే. ఎందుకంటే మీరు ప్రాణాలు కాపాడే దేవుళ్ళు, దేవతలు. కాబట్టి అటువంటి మంచి వృత్తిలో ఉన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఎక్కడ కూడా నా గూడూరులో పేదవాళ్ళ విషయంలో అశ్రద్ధ చేయదని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఈరోజు కూడా దళిత వాళ్ళలోనే ఉంటున్నా. నేనేమి ఎమ్మెల్యే గెలిచానని చెప్పి నాకు ఇల్లున్నాయి, నేను అక్కడ పోయి ఉండే. కేవలం దళిత వాళ్ళ మున్సిపల్ చైర్మన్ దగ్గర నొప్పండి. అప్పుడు దళిత వాళ్ళ ఉన్నా, ముందు ఎమ్మెల్యే దళిత వాళ్ళ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా నేను దళిత వాళ్ళ ఉంటున్నా. నేను ఎక్కడ వేరే దగ్గర పోయి నేను లేను. కాబట్టి ఎందుకంటే అదొక దాంట్లో చిన్నప్పటి నుండి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం వల్ల పేదవాళ్ళు అంటే ఎక్కువ ప్రేమ. ఈరోజు వాళ్ళదయ్యే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినానంటే. ఎందుకంటే సునీల్ కుమార్ అంటే మా ఊడే పేదవాళ్ళంతా మా ఊడే అని చెప్పి నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర వల్ల ఓట్లు వేశారు. కాబట్టి అమ్మా ఒక్క నిమిషం. అనేది మనకి లేదు, మనకి లేదు. మెడికల్ కాలేజెస్లో మాత్రం అది ఉంది. అది ఇంకా అంటే ఇంకా పైన రాసి మనకు కూడా ఒక కూడి అవైలబుల్ చేయించమని అడుగుతాము. ఇంకోటి మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి మనము ఫస్ట్ అవర్లో తీసుకొస్తే వాళ్ళకి మనం ఇక్కడ ఈసీజీ తీసి మన స్పోక్ హబ్ అండ్ స్పోక్ అనేది ఉన్నది. మన స్పోక్ హబ్ అంటే నెల్లూరు మెడికల్ కాలేజ్ కార్డియాలజీ వాళ్ళకి పంపిస్తే, ఆ హబ్కి పంపిస్తే మనం ఈసీజీని వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇవ్వమంటారు. ఆ ఇంజెక్షన్ 70,000 అవుతుంది. అది మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం ఈ విధంగా 5 మంది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి టెనిగ్లిప్టేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 5 మంది ప్రాణాన్ని మేము కాపాడగలిగాము. అంటే ఇంత పెరిఫరీలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మా లక్ష్మీనారాయణ సార్ ఆధ్వర్యంలో మా డాక్టర్స్ టీమ్ ఇచ్చి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి 5 మెంబర్స్ని కాపాడగలిగాము. అంతవరకు చేయగలము. కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ కూడా CPR వరకు చేయగలము. కానీ మనం రెఫరెన్స్ తగ్గించాలంటే కొత్త హాస్పిటల్కి పోయాక ఒక ICU సెంటర్ వచ్చి ఒక 5 మెంబర్స్ ఇంటెన్సివ్ ఇవ్వగలిగితే మేము రెఫరెన్స్ చేయకుండా అన్నీ ఇక్కడే ట్రీట్ చేయగలమని మేము తెలియజేస్తున్నాము. మన రాష్ట్ర ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథి గారు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు అంటే 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద మహిళలకు పెద్దపీట అంటే మహిళల ఆరోగ్యాన్ని ఉద్దేశించి కిషోర బాలికలు మరియు గర్భవతులు వాళ్ళ ఆరోగ్యాన్ని మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథి గారు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు అంటే 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద మహిళలకు పెద్దపీట అంటే మహిళల ఆరోగ్యాన్ని ఉద్దేశించి కిషోర బాలికలు మరియు గర్భవతులు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళకి సంబంధించిన పరీక్షలు అంటే బీపీ, షుగరు మరియు రక్తహీనత, ఇంకా ఇబ్బంది ఉన్న వాళ్ళకి క్షయ పరీక్షలు, రొమ్ము క్యాన్సర్ సంబంధించి, గర్భకోశ వ్యాధులకు సంబంధించి చూసి టెస్టులు చేసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు రక్తదాన శిబిరం కూడా ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి 17వ తేదీ నుంచి ప్రజారోగ్య దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో జడ్పీఎస్లో పాల్గొని రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని మీకు అవగాహన కల్పించే దిశగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మా దృష్టిలో ఉంది. ఎలా అంటే మీకు కొన్ని అవగాహన లోపాల వల్ల సరైన మందులు ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి, సరైన సమయానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనేటువంటి పరిజ్ఞానం తక్కువగా ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ హాస్పిటల్ యాజమాన్య సూపరింటెండెంట్ గారు నిర్ణయించుకున్నాను. మా ఇక్కడ గూడూరులో మా ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ తెలియజేస్తున్నాము. చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సిపిఆర్ అనేటువంటి ఒక అది లేక వాటి మీద అవగాహన లేక చాలామంది ఈ మధ్య కాలంలో కూడా చనిపోవడం జరిగింది. 2D ఎక్కువ ఒకటి ప్లస్ సిపిఆర్ అనేది ఎమ్మెల్యే గారికి చెప్పి అసెంబ్లీలో కూడా అక్కడ ప్రస్తావించి అవి కావాలని కూడా కోరున్నారు. అంటే ఇవన్నీ ఉంటే కూడా ఇంకొంచెం ఉపయోగం. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు కానీ అతి చలినప్పుడు కూడా కార్డియాక్ అని చెప్పి చాలామంది చలికాలంలో వాకింగ్ చేసి చనిపోవడం జరుగుతుంది. మహిళల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కరోనా వచ్చిన తర్వాత చాలామంది కరోనా మందులు వాడిన తర్వాత ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. వాటికి సరైన చికిత్స కూడా అందరం లేదని భావన. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మీ దగ్గర ప్రజాప్రతినిధులు కావచ్చు, డాక్టర్స్ గారు అందరూ వచ్చినప్పుడు మీ యొక్క సమస్యల్ని తెలియజేసినప్పుడు వాటిని పరిష్కరించగా జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి నన్ను ఆహ్వానించినందుకు మా ఎమ్మెల్యే గారికి హాస్పిటల్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదని నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెండా పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి కోరారు. గూడూరు పట్టణంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం రాత్రి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతా కుమారి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. పోలీసులు కమిటీ వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే వారి గురించి కమిటీ నిర్వాహకులు పోలీసులకు తెలపాలని, అదేవిధంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే జెండా ఉత్సవం చూసేందుకు అందరూ బయట ఉంటారని, నివాసాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డీజే వల్ల వృద్ధులు, చిన్నపిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయని, గొడవలు జరిగే అవకాశం ఉందని, ఉత్సవ నిర్వాహకులందరూ డీజేలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. పోలీసులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఎవరైనా రౌడీ షీటర్లు కనిపిస్తే వారిని బైండ్ ఓవర్ చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, సిఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, శ్రీనివాస్, ఎలక్ట్రికల్ 1 టౌన్ ఏఈ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ని ముందుగానే సార్ వాళ్ళు
గతంలో ఎమ్మెల్యే గారు ముందుగానే చెప్పారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండేదాని నుంచి మొత్తం టోటల్ టౌన్ మొత్తం కూడా ఎటువంటి శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి బందోబస్తు అరేంజ్మెంట్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీకు ఏదైనా రిప్రజెంటేషన్స్ ఉన్నా లేదా ఇటువంటి ప్రజల కోసం మరి మీరు చేసే ఊరేగింపుని ప్రజలు ఆ దేవుణ్ణి ఆ ప్రజలు దర్శించుకోవడానికి, ఆ ప్రజల కోసం మీరు చేస్తున్న ప్రజలు దర్శించుకొని ప్రజలు మీ గురించి ఘనంగా చెప్పుకునే విధంగా చేసుకోవడానికి. కాబట్టి దీనివల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఘనంగా మన పట్టణంలో మరియు మన ఆర్టీసీ పరిధిలో కూడా ఈ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా రేపు రాబోయేటువంటి మన ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అది 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇదందరికీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీకు ఎవరైనా కానీ ఇంకా ఏదైనా ఇబ్బందులు కలిగిస్తారో అనేవి మా దృష్టికి ముందుగానే తీసుకు ఆ సమస్యను ఫేస్ చేసిందని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి దాదాపుగా 10,000 కావచ్చు 15,000 మెంబర్స్ క్రౌడ్ గ్యాదర్ అవుతారని సమాచారం. అంతేనా? ఇంకా ఎక్కువ అంటున్నారు. ఆ ఎక్కువ ఎందుకని కూడా తెలుసు. సార్ ఉమెన్ అంతేనా? మామూలుగా కూడా వస్తారంట. ఏంటి సార్? ఇప్పుడే చెప్పాను కదా సార్, డీజే గురించి ఒక ఇల్ ఎఫెక్ట్స్. మీకు ఆరోగ్యం కావాలా లేకపోతే క్రౌడ్ ఎక్కువ కావాలా? ఆరోగ్యం కావాలంటే సౌండ్ తగ్గించుకోవాలి. అంతేనా? డీజే నాట్ అలౌడ్. మీరు ఏమో ఆఫీసర్స్ అంతా డిస్కషన్ చేశాము. కైండ్లీ నోట్. మేడం మేము చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం మేడం. అప్పు చేసి తీసుకొచ్చాం మేడం. పర్మిషన్ ఇవ్వండి మేడం. ఇవేమీ లేవండి. మీరే మాకు చాలా కోఆపరేట్ చేశారు. వినాయక చవితికి నియర్లీ 10 to 15 days ఇదే కోఆపరేషన్ కోఆర్డినేషన్. చెత్త పండుగ కావాలి, కలసాల పండుగ కావాలని కోరుకుంటున్నాం. ఎక్కడ చిన్న లాంగ్ టైం ప్రాబ్లం కూడా రాలేదు వినాయక చవితి పండుగ నుంచి. ఈ మంచి పేరు ఎవరికి వచ్చింది? మీ అందరికీ అండ్ మనందరికీ, గూడూరు ప్రజలందరికీ. దయచేసి ఈ యొక్క హెల్త్ రీజన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు హాస్పిటల్స్లో, అండ్ స్కూల్స్ జరుగుతుంటాయి. తర్వాత డ్రంకెన్ స్టేట్లో ఉండి చాలా మంది మిస్బిహేవ్ చేయొచ్చు. వాటి వల్ల ఇలాంటివి అగ్రివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఇవన్నీ ఆపడం జరుగుతుంది. సో దయచేసి మీ నుంచి మీ ఆర్గనైజర్, మీ కమిటీ మెంబర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, మీ నుంచి మా అందరి డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ చేసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ పీస్ఫుల్గా వినాయక చవితి పండుగ ఇంకా బాగా పీస్ఫుల్గా కంప్లీట్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ జెండా ఉత్సవ కమిటీ బ్రహ్మాండం ఉంటారు. మీలో ఏ లోపం ఉండదు. మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, అనుభవం అందరికీ. కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మనదే రచ్చ వేసుకొని పొడుచుకొని చచ్చిపోతారు. చచ్చిపోతే ఏంటి? పేపర్లో ఏంటి? గూడూరులో రౌడీ ఒక పొడుచుకొని చచ్చిపోయినారు. అప్పుడు ఎవరు? సునీల్ కుమార్ ఎమ్మెల్యే. వాడు ఎవరో ఒకటి ఎవరో చచ్చిపోతాడు. సునీల్ కుమార్ రాజకీయంగా ఉంది ఇంట్లో. పోలీసు వాళ్ళు అయిపోయాం. ఎందుకంటే మీకు గూడూరు కూడా చెప్తున్నా, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు గూడూరు పైన. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ పోలీసు వాళ్ళు మనం చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎక్కడతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, మీ కమిటీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఆ రోజు గందరగోళంగా ఉత్సాహం ఎందుకంటే మైసూరు తర్వాత జెండా ఉత్సవాలు అది అంతా కొత్త వాళ్ళు కాబట్టి పోలీసులు చెప్తున్నాం. గూడూరులో రాకుండా 2వ స్థానం జెండా ఉత్సవాలు. ఆ రోజు గతంలో అయితే ఎక్కడ కూడా ఎంత చిన్న
కూడా కొంతమంది డిస్కస్ చేశారు. ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా వినాయక చవితి కూడా డీజే పర్మిషన్ ఇవ్వాలి. అంత పెద్ద వినాయక చవితి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి. అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ ఒక 50% అయితే ఈ రౌడీ మోక వల్ల ఒక 50% డిస్టర్బెన్స్ మనకి. ఎందుకంటే వాడు పూర్తి చేసిపోతాడు, కేసు వరకు ఏమవుతుంది, ఎవరైతే కమిటీ నెంబర్ మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు. మీరున్నారు, మీకు తెలియదా, మీకు యాక్చువల్ మీకు తెలియదు, వాడు కూడా ఎక్కడి నుంచి ఎవరు తెలియదు. మీకు ఎప్పుడో పాత కక్షలు, సంవత్సరం ముందు కక్షలు, 10 సంవత్సరాల ముందు కక్షలు పెట్టుకొని అక్కడ వాడు తాగేసి వచ్చి పొడి చేసిపోతాడు. ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి. ఎవరో కోసం మన కేసులు ఎదుర్కోలేం కదా. కాబట్టి ఇదే విషయంలో దయచేసి కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు. అయితే తీర్మానాలు జనాలు వెళ్ళిన విషయంలో మాత్రం అగ్యం చేయాలి పోలీసు వాళ్ళు. ఎందువల్ల అది కూడా వెళ్ళకపోతే ఇంకా వేస్ట్. అయితే కమిటీ వాళ్ళు అయితే మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తాం, మీకు ఇబ్బంది లేదు సార్. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం మా కమిటీ అవుతారన్న, ఎక్కడా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు అందరూ కూడా మా కిషోర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ కూడా పెద్ద రచ్చ అయింది మీతో మా కార్యకర్త డబ్బులు కూడా జరిగాయి. అది మా కానీ కూడా చూడండి దయచేసి. ఎందుకంటే మనుషుల్ని కొట్టడం అనేది అది కుదరదు. మరి వాడు యారికట్టు తాగేసి వెళ్ళకపోతే వేరే కదా. కానీ మామూలుగా వచ్చేపోయేటువంటి ప్రయాణికులు పట్ల దుష్ప్రవర్తన చేసే మాత్రం నేనైతే ఒప్పుకొని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేసాను. ఎందుకంటే జెండాకి అందరూ వస్తుంటారు. రౌడీని ముందు ఐడెంటిఫై చేయండి, మీ ఇష్టం. మేము రౌడీ విషయంలో మేము ఎవరికి అకౌంట్ చేయం. మీరు ఏం చేసినా మేమైతే మీకు ఫోన్ కూడా చేయం. అంటే మొహమాటం రౌడీ విషయాలు కానీ ఆ విషయంలో కానీ. కానీ మామూలుగా వచ్చేటువంటి సాధారణంగా జెండాను చూసి వచ్చేటువంటి ప్రజలకు మాత్రం ఇట్లా అసౌకర్యం కనిపించదని చెప్పి మా పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా స్ఫోటర్లు, శబ్దాలు అవన్నీ మామూలుగా కుదురుతాం, ఏమి కొత్తగా ఏమి కాదు. అయితే మనం చెప్పాల్సిందంటే మన వాళ్ళకి తాయి కలిగే వాళ్ళనైనా పడితే కాలేజీ లేకపోతే ప్రమాదం అని మీరు చెప్పాలి. ఎందుకంటే మనవాడికి నాలుగు రోజులు ఎక్కడ వస్తాడు అది వేరే కదా. మరి ఎక్కువ చేస్తే ఏమేస్తాను పోలీసులు ఉన్నమాట లేదు, ఏం మొహమాటం లేదు. లా అండ్ ఆర్డర్ దాని ఇబ్బంది అయితే వాడు ఎవరు మాట లా మాట్లాడుతుంటారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. కానీ మన విషయంలో మాత్రం ఇప్పుడే ఎలక్ట్రిసిటీ ఏఐ గారు చెప్పారు, దానికి సంబంధించి డెకరేషన్ జాగ్రత్త చూసుకోండి. గబక్కన ఒక చనిపోతే ఇబ్బంది ఆలోచించుకోండి. మన కుటుంబం కావచ్చు, పనిచేసే వాళ్ళకి పర్వాలేదు, పేదవాడు చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా అనాథ అయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మినిమం అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఆ కమిటీ మెంబర్స్ ఎవరుంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కాబట్టి అది మీరు చూసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ కరెంట్కి ఎక్కడ కూడా డబ్బులు కలెక్ట్ చేసేది లేదు కదండి, ఫ్రీయే కదా కరెంట్ ఛార్జెస్ అని. తిరుపతి జిల్లా మొత్తంలో కూడా ఎక్కడ ఉండొద్దు అనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని ఆపడం జరిగింది. దానివల్ల ఎన్ని ప్రమాదాలు అంటే విజయనగరంలో మీరు కూడా గమనించారు, 22 సంవత్సరాల యువకుడు గుండెపోటుతో చనిపోవడం అనేది విచారకరమైన సంఘటన. ఇది ప్రతి చోట జరుగుతుంది. అది కరోనా ప్రభావం వల్ల, లేకపోతే ఈ ఆరోగ్యరీత్యా వచ్చిన సమస్యలు కావచ్చు, మరి ఏదైనా సమస్యలు అయి ఉండొచ్చు. ఆ డీజే ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే దానివల్ల కనీసం ఇందాకే మాట్లాడారు, పక్కన వ్యక్తితో ఎవరితో మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. గొంతు పెద్దగా అరవాల్సిన పరిస్థితి, చెవు దగ్గర నుంచి మాట్లాడితే కూడా వినపడని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏం జరుగుతుందనేది కూడా అర్థం కాని పరిస్థితి. మందు తాగి ఎక్కడో చోట అవైలబిలిటీ అవుతుంది. మన దగ్గర ఇక్కడ ఆపుతారు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఉన్నారు, చక్కగా కంట్రోల్ చేస్తారు. 10 నిమిషాలు పక్కకు వెళ్ళి తీసుకొని వచ్చేస్తారు. మనుగోలు లేకపోతే ఇంకొక చోటలో వెళ్ళి తెచ్చుకోవడం, అందుబాటులో తెచ్చుకోవడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే దానికంటే కూడా ముఖ్యంగా ధ్వని ఏదైతే శబ్దాలు, బేభత్సమైన శబ్దాలతో లాస్ట్ టైం నేను గమనించానండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇద్దరు ముగ్గురు బాగా గొడవ చేశారు. నాతో కూడా వాదన పెట్టారు ఆడవాళ్ళు. గుండె పేషెంట్, గుండె సంబంధిత వ్యాధుల పేషెంట్లు ఉన్నారు, ఎందుకు మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి నాతోనే కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీ వాళ్ళేనమ్మా, మీ టౌన్ వాళ్ళే, ఇది మేము ఈరోజు ఈసారి ఖచ్చితంగా కంట్రోల్ చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా చెప్పుకొని రావడం జరిగింది. దానికోసమనే పర్టికులర్గా డాక్టర్ ఎమ్మెల్యే గారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అటువంటి చర్యలు ఏమైనా కనుక
జిల్లా మొత్తం కూడా మన వినాయక చవితికి ఆపడం జరిగింది. దాని బదులుగా మరింకేదైనా మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమం పెట్టి ఈ జెండా మహోత్సవాన్ని గొప్పగా నిర్వహించాలని చెప్పేసి రిమైనింగ్ అన్ని విధాలా కూడాను అన్ని డిపార్ట్మెంట్లు జెండా ఉత్సవానికి ముందుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించడానికి మా వంతు 100% కృషి చేస్తామని చెప్పేసి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన మాకు సార్వాలందరికీ ధన్యవాదాలు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అలాగే పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. పెంచల నాయుడు మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోడీ పేదల కష్టాలు తెలుసుకునని దేశ ప్రధానిగా భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు పేదలకి ఆహారం. ఈరోజు ఆ మహానుభావుడు ప్రపంచంలో జగద్గురువులాగా అయిపోయాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టం. మనకు అలాంటి వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించాలని నేను హృదయపూర్వకంగా అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టాడు. పేదరికం అంటే ఆయనకు బాగా తెలుసు. వాళ్ళ తల్లి చెప్పిన మాటకే ఈరోజు దేశానికి
ఏమి చేయాలో ఆ విధంగా ఆయన చేస్తున్నారు. అందుకోసం ప్రధానమంత్రి గారికి ఈ యొక్క ధన్యవాదాలు చెప్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన అన్ని వేళ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ, గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగారావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పట్టణ అధ్యక్షులు దయాకర్ బాలకృష్ణనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలకు కేకును అందించారు. మోడీ దేశానికి చేస్తున్న సేవలను నాయకులు కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు మోడీ గారు. మోడీ గారికి అది బాగుంది. చాలా చిన్న స్థాయి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చిన్నతనంలో వాళ్ళ నాన్న ఒక టీ అంగడి పెట్టుకోతుంటే ఆ టీ అంగడిలో ఉదయాన్నే 4 గంటలకు వచ్చేది. వాళ్ళ నాన్న సహాయపడేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళేది, మళ్ళీ సాయంకాలం వచ్చేది. ఈ విధంగా చాలా కష్టాలతో పైకి వచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గుజరాత్లో 13 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత 2014 మే నెలలో మనకు దేశ ప్రధానిగా 15వ ప్రధానిగా మొట్టమొదటి ప్రధానమంత్రి కావడం. అక్కడి నుంచి ఆయన పథకాలు, అనేక పథకాలు, అభివృద్ధి పథకాలు దేశంలో తీసుకెళ్ళడం జరిగింది. నరేంద్ర మోడీ ఈరోజు మన భారతదేశంలో మన ప్రధానమంత్రి కావడం మనకెంతో అదృష్టం. అదేవిధంగా ఈ మన ప్రధానమంత్రి, మన భారతీయ జనతా పార్టీ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండుంటే మన దేశం ఎంతో ముందుకు పోయి ఎంతో అభివృద్ధి చెందినది. ఈ కాంగ్రెస్ 70 సంవత్సరాలు రాజకీయంలో చాలా ఘోరంగా విఫలమైంది. పాకిస్తాను, ఈ సైడ్ పాకిస్తాను, ఆ సైడ్ చైనా. ఆ రోజు 1994, 84, 64 యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో మన నెహ్రూ కూడా ఏం చేయలేక అక్కడ చైనా వాళ్ళతో కొంత భాగం, ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఈ విధంగా చేసుకోవడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. మనకు మరలా కూడా 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి కావడం మన అదృష్టం. దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం మనకు కావాల్సిన నరేంద్ర మోడీ మరలా కూడా మనం ప్రధానమంత్రి కావాలని మనందరం కోరుకుంటూ, చాలా కష్టంలో నుంచి వచ్చినాం. పాత రోజులు ఏంటంటే ఉత్తర భారతదేశంలోనే బీజేపీ ఉండేది అనేది. ఆ బీజేపీ కూడా ఎవరిది? బ్రాహ్మిన్స్ పార్టీ అనేవాళ్ళు. కానీ ఇట వచ్చి దక్షిణాదిన, అట పరమణ భాగమున, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించి అనేక రాష్ట్రాల్లో ఈరోజు 22 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే చాలా గొప్పతనం. కాబట్టి మనందరం కూడా కష్టపడి మన బూత్ లెవెల్లో కూడా మనందరం మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా అందరికీ ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాం. ప్రీతమ నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై భారత ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అందించినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్లో నాయకత్వ లోపం వలన రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. అక్కడి ప్రజలు కూడా ఒకటే మాట అన్నారు, మాకు ప్రధానమంత్రి మోడీ గారు లాంటి నాయకుడు కావాలని కోరుకున్నారు.
అలా అనుకుంటున్నారంటే మన నాయకుడి యొక్క నాయకత్వ లక్ష్యాన్ని ప్రపంచ దేశాలంతా కూడా నమ్ముతున్నాయని తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులపై పహల్గాంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని బలి తీసుకుంటే వెంటనే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక్క రాత్రిలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి వాళ్ళ స్థావరాలను నాశనం జరిగింది. అంతటితో కాకుండా ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసి శత్రు దేశాలకి భారతదేశం వైపు చూడాలంటే భయపడేలా చేసిన దమ్మున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జీఎస్టీ పన్ను తగ్గింపు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని గూడూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, మనకు ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకోవాలని, వాటిని పూజించాలని అయోధ్య రామ మందిరం ట్రస్టీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర DND2B యూనివర్సిటీ ప్రారంభ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి అయోధ్య రామ మందిరం ట్రస్టీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ విచ్చేశారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య అరవింద స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. స్వామీజీ విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. యూనివర్సిటీని ప్రారంభించారు. విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ మాట్లాడుతూ ఓజోన్ పొరను కాపాడుకోవాలని, తీవ్రమైన కాలుష్యంతో పొర దెబ్బతింటుందని, అలాగే మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని అన్నారు. ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకొని పూజించాలని, చెట్లను కాపాడుకోలేని వాడు జీవించడానికి అర్హుడు కాదని వెల్లడించారు. ఆదిశంకర కాలేజీ యూనివర్సిటీ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య మాట్లాడుతూ విశ్వప్రసన్న స్వామీజీ సహకారంతోనే ఆదిశంకర కాలేజ్ యూనివర్సిటీ ఈ స్థాయికి వచ్చిందని, స్వామీజీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని, గ్రామీణ స్థాయి విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందించడమే ఆదిశంకర యూనివర్సిటీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద, ధనుంజయ, వేణుమాధవ్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. Of physical, emotional, intellectual, social and spiritual. And we are so blessed that we made seals in this part of the country. I have been so blessed to share stage with the senior Swamijis of Pejawar. And here we start our journey with all the spiritual blessings from great Swamiji. Expect international people here. We will grow further with your all the blessings. So thank you so much for each one on the stage. Dr. Karumachi Dhananjaya, Dean School of Dean Industries, you are invited. Professor Suresh. We acknowledge your gracious presence and blessings of Sri Sri Sri. శంకర యూనివర్సిటీ చూసి చాలా సంతోషమైంది. ఈరోజు ఓజోన్ డే.
జోన్ అంటే ఆక్సిజన్ జోన్. మనకందరికీ కూడా జీవించాలంటే అతి ముఖ్యమైనది ఆక్సిజన్, ప్రాణవాయువు. ఆహారం లేకుండా 10 నిమిషాలు జీవించవచ్చు, నీరు లేకుండా 2-3 రోజులు జీవించవచ్చు. కానీ ప్రాణవాయువు లేదంటే ఆక్సిజన్ లేకుండా 2 నిమిషాలు కూడా జీవించడానికి చాలా కష్టం. కుందమేకం దశదింద్రునిష్ట అశ్వత్థమేకం ఎవరైనా ఇలాగా చెట్లను పోషిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నరక దర్శనం దొరకదు. అందరూ చేయాలి. అలాంటి ప్రాముఖ్యత మన పూర్వ ఋషులు వారు కూడా ఇచ్చారు. ఎవరు చెట్లను పోషించలేదో వారికి జీవించడానికి రైట్ లేదు. ఎందుకంటే జీవించాలంటే ఆక్సిజన్ కావాలా. ఎలా అవుతుంది? మనం అలాంటి ప్రయత్నం చేయాలా, చెట్లను పోషించాలా. ఎవరు చెట్లను పోషించలేదు, ఆక్సిజన్ ఎలా లభిస్తుంది? వారికి జీవించే అధికారం లేదు. అంటే చనిపోవడానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే దాన్ని దహించాలంటే కాష్టం కావాలి. జీవించాలంటే వృక్షాలను పోషించాలా, మరించాలంటే చనిపోవాలంటే వృక్షాలను పోషించాలి. చెట్లు ఈరోజు మనం అందరూ కూడా అలాంటి సంకల్పం చేయాలా. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. శ్రీకృష్ణుడు జగద్గురుడు. శ్రీకృష్ణం వందే జగద్గురు. మధురానగరంలో అవతరం చేసింటాడు, మధురానగరంలో అవతరం చేయాడు. కానీ దాన్ని పరిశీలించి శ్రీయుత పెంచాలయ్య వారి ప్రయత్నంతో ఇలాంటి పెద్ద కార్యం జరిగింది. వారిని మేము అభినందిస్తున్నాము. వారితోటి ఇలాంటి పెద్ద పెద్ద కార్యాలు చాలా జరగాల. వారికి శ్రీకృష్ణ అనుకుంటారు. వారు లేకుండా ఈరోజు భారతదేశంలో రామాలయం అనేది లేదు. మొట్టమొదటి రామాలయంని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కిందనే హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్ని చేసి ఫైట్ చేసి ఈరోజు అయోధ్యలో రామాలయం ఉందంటే ఆ మందిరంకి ఆయన ట్రస్ట్ బోర్డు ట్రస్టీ కాకుండా ముఖ్యంగా దాని వెనక చాలా చరిత్ర ఉంది. ఈ ఫాట్ విత్ లీగల్ లిటిగేషన్ చాలా చేసి ఫైనల్గా ఈ అచీవ్ టు గెట్ ఫర్ ఆల్ ఇండియన్స్ రామ మందిరం ఇన్ అయోధ్య. దానికి కృషి వారి బ్లెస్సింగ్స్తోనే ఈరోజు అందరూ అయోధ్యలో రామ మందిరంలో పూజలు చేసుకుంటారంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మహాస్వామీజీ. యూనివర్సిటీ కూడా నేను చేసింది ఇంతే. మహాస్వాములు నాకు చెప్పాను, ఇది స్వామి ముందు ఫస్ట్ మామూలు అఫిలియేటెడ్ కాలేజీ, తర్వాత అటానమస్ కాలేజీ, ఇంక నెక్స్ట్ వచ్చి డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, మీ బ్లెస్సింగ్స్తోనే అవుతానంటే నేనున్నాను కానీ అని చెప్తే అప్లై చేసి అన్ని ప్రాసెస్ మెరిట్ మీదనే తెలుసుకున్నాము. స్వామి బ్లెస్సింగ్స్ అయింది. నేను ఈ సభా మందిరంగా ఎప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ డెడికేటింగ్ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఈజ్ for the lotus feet of the
Swamiji, Tejavarma. Without your blessings, without your recommendation, nothing happened. I am telling you openly. Swami has blessed me, and he has blessed the university to become the status of deemed to be university, and with his blessings only, I got introduction of our Guruji Bindu Madhavaji, and through him only I got Bangalore University campus also through him only. Today, I guess many of us on the stage here agree with me that just knowing some technical subjects is not enough. You need to have a good knowledge about our Vedic or a Sanatana Dharma. That's where it's called Dvevidye Vedita Ve, Parachaiva Paracha. So we would like to have that as an emblem, and also we would like to have that as our Dhyaya Vakya as part of our the university's emblem. So Swamiji is here to talk about how important is it to understand along the technical knowledge about our Sanatana Dharma. That's where our Prime Minister Manya Pradhan Mantri Modi ji is now introduced with a system called IKS. I think many of you are here and know about it, and also you are studying Indian knowledge systems. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ గీతా కుమారి. జెండా పండుగను ఆనందంగా జరుపుకునేలా పోలీస్ వారికి ఉత్సవ కమిటీ నిర్వాహకులు సహకరించండి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచన. P4 కార్యక్రమం ద్వారా పేద ప్రజల జీవన విధానం మెరుగుపడాలి. P4 కార్యక్రమం విజయవంతానికి అధికారులు సహకరించండి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రోడ్లపై చెత్త వేయకుండా క్లీన్ గూడూరుకు ప్రజలందరూ సహకరించాలి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపు. ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు. బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.